మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి దిగొచ్చిన చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరపాలన్న తీర్మానానికి చైనా మద్దతు. పంటల సాగు విధానంపై ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం. హాజరు కానున్న మంత్రులు, కలెక్టర్లు, అధికారులు, రైతు సంఘాల నేతలు. అంఫాన్ తుఫాను కారణంగా సముద్రంలో పెరిగిన అలల ఉధృతి. సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు. 2 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని పట్టుకొచ్చిన టిక్ టాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక పట్టినగర్ కు చెందిన రొడ్డా వెంకటేశ్వర్లు ఆచూకీ పంజాబ్ లో లభ్యం. మంచిర్యాల జిల్లా నెల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎద్దు లచ్చన్న అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం. 45 రోజులుగా తన ధాన్యాన్ని కొనడం లేదంటూ ఆవేదన. డీటెయిల్స్ చూసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి ఫలించింది. కరోనా వైరస్ మూలాలను తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆధ్వర్యంలో నిష్పాక్షిక, స్వతంత్ర, సమగ్ర దర్యాప్తు జరపాలన్న తీర్మానానికి చైనా కూడా తప్పనిసరి మద్దతు పలికింది. తీర్మానాన్ని యూరోపియన్ యూనియన్ ప్రతిపాదించగా 130 దేశాలు మద్దతు పలికాయి. చైనా మొదటి నుంచి ఈ దర్యాప్తును వ్యతిరేకిస్తూ వస్తోంది. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశంలో ఏకాకి అయిన చైనా చివరకు అందరితో కలిసి నడవక తప్పలేదు. సమావేశానికి ముందు ఎత్తుగడలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ WHO డైరెక్టర్ రెల్టీ రోజ్ ఎట్ అనామిబ్రహీన్స్ కు 4 పేజీల లేఖ రాశారు. తాను చైనా తాబేదారును కాదని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థనని 30 రోజుల్లోగా నిరూపించుకోవాలని WHOకు అల్టిమేటం జారీ చేశారు. లేదంటే ఆ సంస్థకు వచ్చే నిధులను శాశ్వతంగా నిలిపేస్తానని హెచ్చరించారు. WHO దాని పనితీరును మార్చుకోకపోతే అందులోంచి అమెరికా బయటకు వెళ్లిపోతుందని ట్రంప్కు ప్రకటించారు. చైనా నగరం వ్యూహం నుంచి కరోనా వైరస్ వ్యాప్తినిప్పుడు దాన్ని దాచిపెట్టడంలో WHO పాత్ర ఎంత ఉన్న దానిపై అమెరికా దర్యాప్తు చేపడుతోందని ట్రంప్ ప్రకటించారు. 2003లో చైనా నుంచే సార్స్ ప్రబలినప్పుడు అప్పటి WHO డైరెక్టర్ జనరల్ చాలా కఠినంగా వ్యవహరించారని, చైనాకు వెళ్లవద్దని ప్రపంచ దేశాలకు ప్రయాణపు హెచ్చరికలు జారీ చేశారని, చైనా దాపరికంపై గట్టిగా విమర్శలు చేశారని ట్రంప్ గుర్తు చేశారు. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ పూర్తిగా చైనా మనిషిగా మారిపోయారని ట్రంప్ ఆరోపించారు. కరోనా వైరస్ నుంచి తనను తాను కాపాడుకునేందుకు ముందు జాగ్రత్తగా మలేరియా మందు అయిన హైడ్రోక్లోరోక్విన్ టాబ్లెట్ను 10 రోజులుగా తీసుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మరోవైపు చైనా నుంచి ఉత్పత్తి యూనిట్లను వెనక్కి తెచ్చే అమెరికన్ కంపెనీలకు రాయితీలను ప్రకటించాలంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు ఒకరు బిల్లు పెట్టారు. పంట సాగు విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21న విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, అధికారులు, రైతు సంఘాల నేతలు హాజరు కానున్నారు. జిల్లాల వారీగా పంటల సాగుపై సమావేశంలో చర్చ జరగనుంది. వరి సాగు ఏ రకం ఎక్కడెక్కడ వేయాలనే అంశంపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత జిల్లాల వారీగా పంటలు మ్యాప్ను అధికారులు రూపొందించనున్నారు. కేసీఆర్ ఆమోదంతో పంటల సాగు విధానంపై ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతంలో అంఫాన్ తుఫాను కారణంగా సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. విడలూరు మండలం రామతీర్థం, ఊటుకూరు, రామచంద్రపురం, లక్ష్మీపురం వద్ద 50 నుంచి 100 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది. దీంతో అధికారులు కృష్ణపట్నంలోని పోర్టులో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇటీవల కాలంలో వాట్సాప్, టిక్ టాక్ వల్ల అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అనేక వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అదే టిక్ టాక్ వీడియో కూడా ఒక కుటుంబానికి మేలు చేసిన సంఘటన బూర్గంపాడు మండలంలో చోటు చేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టినగర్కు చెందిన రొడ్డ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మూగా చెవిటి. అతను 2 సంవత్సరాల క్రితం కూలీ పని కోసం సమీపంలో ఉన్న పాల్వంచ గ్రామానికి వెళ్లి కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వెతికారు, కానీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అదే గ్రామానికి చెందిన కలసాని నాగేందర్ బాబు అనే వ్యక్తి టిక్ టాక్ వీక్షించేందుకు టిక్ టాక్ చూస్తున్న నేపథ్యంలో 2 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తి రొడ్డ వెంకటేశ్వర్లను గుర్తించి అతను పంజాబ్లో భిక్షాటన చేస్తున్నట్లు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేయడం జరిగింది. ప్రస్తుత లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అతన్ని ప్రభుత్వ అధికారులు రప్పించి తమకు అప్పజెప్పాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. బూర్గంపాడులోని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి తప్పిపోయిన వ్యక్తిని పినపాక పట్టినగర్కు తీసుకుని రావడం తమ వంతు కృషి చేయనున్నట్లు బూర్గంపాడు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. ఏది ఏమైనా టిక్ టాక్, వాట్సాప్ల వల్ల అనర్థాలు, ఇబ్బందులతో పాటు కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయని ఈ సంఘటనను బట్టి తెలుస్తుందని అంటున్నారు స్థానికులు. కొత్తగూడెం డిస్టిక్. నేను టిక్ టాక్ చూడంగా మన రొడ్డ వెంకటేశ్వర అతను నాకు స్క్రోల్ చేసుకుంటూ చూస్తుంటే నాకు కానిచ్చాడు. అది ఆ వీడియో సేవ్ చేసుకొని వాళ్ళ వాళ్ళకి సెండ్ చేశాను. ఆ నెంబర్ రావడానికి కూడా నేను ట్రై చేశాను. ఆ నెంబర్ వాళ్ళ వాళ్ళకి అందరికి ఇచ్చాను. మళ్ళా ఎస్ఐకి కానీ మన హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ గారికి వాళ్ళందరికీ ఇచ్చాను నేను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి అనుకున్నాను. నాకు హిందీ రాదు కాబట్టి వాళ్ళకి ఫ్రంట్ వస్తాయంటే మామూలు కలవ అని మామూలు చెప్పాను అండి. రొడ్డా వెంకటేశ్వర్ వాళ్ళ కూతురు నిన్నటి రోజున పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక టిక్ అతనే వాళ్ళ నాన్నగా తెలుపుతూ మా దగ్గరికి రావడం జరిగింది. యాక్చువల్గా ఆ పర్సన్ 2018లో మిస్ అవ్వడం జరిగింది. తన మాటలు కానీ వినికిడి కానీ లేనటువంటి పర్సన్. సో ఆ రోజు మేము మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. దాని తర్వాత అతని గురించి అనేక సార్లు అనేక టీములుగా విభజించి ఎక్కడికి పంపించడం జరిగింది. బట్ అతను ఆచూకీ లభించలేదు. నిన్న రోజున వాళ్ళ కూతురు వచ్చేసి ఆ టిక్ టాక్ వీడియోని చూపించేసి అతనే మా నాన్నగా గుర్తించడం జరిగింది. సో మేము దానిపైన విచారణ చేస్తున్నాం. టిక్ టాక్ ఐడి ప్రకారంగా అతను ఎక్కడి నుండి ఆ వీడియో వచ్చిందని తెలుసుకొని అతి త్వరలోనే వాళ్ళ నాన్నని ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం దండేపల్లి మండలం నెల్కి వెంకటాపురం గ్రామానికి చెందిన ఎద్దు లచ్చన్న అనే రైతు గత 45 రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన అధికారులు తన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో మనస్తాపానికి గురై కొనుగోలు కేంద్రం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జరిగింది. బాధిత రైతును బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి రైతు యొక్క ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తమ్మినేడి శ్రీనివాస్, గోపతి మల్లేష్, మల్లికార్జున్, జగన్ తదితరులు పాల్గొన్నారు. నెలన్నర నుంచి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా మన జిల్లాలో ఉన్న అన్ని ఐకేపీ సెంటర్లను సందర్శించి అక్కడ ఐకేపీ సెంటర్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ప్రతి మండలంలో ఉన్న ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చినాము. ఒక రోజు దీక్ష చేసినాము. ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం ఈ సమస్యలని. మేము చెప్పేది ఒకటి, ఈసారి రైతులకు పంట మంచిగా వచ్చిందని ఇక్కడున్న అధికార పార్టీ నాయకులు, కొంతమంది రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు కలిసి ఒక కొత్త దళారీ వ్యవస్థ తీసుకొచ్చారు మన రాష్ట్రంలో. ఇంతకు ముందు ఎన్నడూ లేని దళారీ వ్యవస్థ. దీంట్లో ముందు తరుగు పేరు మీద ప్రతి క్వింటాల్కి 5 కిలోలు కొట్టడం, అదొక సిస్టము. రెండో సిస్టము, ఈరోజు బుచ్చన్న అనే రైతు మన నెల్కి వెంకటాపూర్ గ్రామంలో ఈరోజు మందు విషం తాగడానికి కారణం ఏంటిది? ఆయనే తన పంటను తీసుకొచ్చి దాదాపు నెలన్నర రోజులైంది. నెలన్నర నుంచి ఆయన పంటను కొలిసేవాడు లేడు. ఎందుకు కొలుస్తలేడంటే పైసలు అడుగుతున్నారు. లారీలో ఎక్కించడానికి ప్రతి బస్తాకు 3 రూపాయలు అడుగుతున్నారు.
ఈ విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులకు చెప్పినాము. ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ తెలుసు. ఈ అధికార పార్టీ నాయకులు అందరు కలిసి కుమ్మక్కయి రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ తోటి ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చారు అన్నట్టు. నిన్న రాత్రి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారని చెప్పి మన ఎమ్మెల్యే గారు అధికార పార్టీ నాయకులు ఆ ముచ్చట్లనే ఇనుకుంటా మురిసిపోకుర్రి. రైతుల సమస్యలు ఏంటిదున్నదో మీరు ఒక్క ఐకేపీ సెంటర్ కి వెళ్లి తెలుసుకోండి అని ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. బుచ్చన్న లాంటి 1000 మంది రైతులు ఈ రోజు మంచిర్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ వడ్లను పెట్టుకుని రోజు సాయంత్రం అయితే వర్షం ఎక్కడి నుంచి వస్తుందో ధాన్యం తడుస్తుందనే భయంతో ఆఖరికి తరుగు పేరు మీద కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయినారు. 5 కిలోల తరుగుకు ఒప్పుకున్నారు. అయినప్పటికీ కూడా లోడింగ్ అన్లోడింగ్ అయితే లేదు. కొన్ని చోట్ల సంచులు లేవు. సంచులు కూడా రైతులు వాళ్ళ డబ్బులతోటి సంచులు తీసుకొస్తున్నారు. తర్వాత ప్రతి బస్తాకి 3 రూపాయలు ఇస్తే లారీ వాళ్ళు ఎక్కించుకుంటారు. ఇది ఇక్కడ జరుగుతున్నది. సో నేను అందరినీ కోరేది కూడా ముఖ్యమంత్రి గారు రాత్రి మంచి మంచి మాటలు చెప్పిరని మురిసిపోకుని ఐకేపీ సెంటర్లకు వెళ్లి క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకొని మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాము. అయ్యా మీరు చాలా చోట్ల కొబ్బరికాయలు కొడతారు, కొట్టినప్పుడల్లా ప్రజలకు చిప్పలే మిగులుతాయి. మీరు స్టార్ట్ చేసిన ఐకేపీ సెంటర్లలో ఇక్కడ కూడా ఇంకా కొలవడం మొదలు కాలేదు. ఉన్న ఐకేపీ సెంటర్లో లోడింగ్ అవుతలేదు. మీరు ఒక్కసారి మన జిల్లాలో ఉన్న ఇన్ని ఐకేపీ సెంటర్లు మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, ఒకసారి సందర్శించండి. ఇటువంటి పరిస్థితి మళ్లీ రాకుండా మనం అందరం చేద్దాం. జమ్మికుంట పట్టణంలోని అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులకు స్థానిక బొమ్మలగుడి ఆలయంలోని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణులు, ఆలయ సిబ్బంది, అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇటు బయట రమ్మను అత్తలేదు లైటింగ్ ఇటు రమ్మను. రామచంద్రపురం మండలం భేల్ మ్యాక్స్ సొసైటీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారు ఆకలితో ఉండకూడదు అని తన వంతు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాలు ఓపెన్ చేయడం వల్ల రోజుకు 40 నుంచి 50 కరోనా కేసులు పెరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ప్రజలకు అధిక సంఖ్యలో వైరస్ సోకే ప్రమాదం ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణ, వైద్యనాథ్, శంకర్, ముగులయ్య తదితరులు పాల్గొన్నారు. మరి గత 40-45 రోజుల నుంచి ఎంతోమంది ఈ కరోనా మహమ్మారితోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి లాక్డౌన్ తోటి సామాన్య ప్రజలు ఎంతోమంది కూడా రోడ్ల మీద వచ్చే పరిస్థితి అయింది. మరి ఆకలితో ఉండొద్దని చెప్పి నా వంతు సాయం ఈరోజు నేను చేద్దామని చెప్పి ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా ప్రజల్ని లాక్డౌన్ పెట్టేసి మరి 40 రోజులు ఒక యజ్ఞంలాగా లాక్డౌన్లో ఉన్నారు. మరి ఎమ్మడే లాక్డౌన్ ఓపెన్ చేసి వైన్స్లు ఓపెన్ చేసిన నుంచి రోజుకు 40-50 కేసులు పెరుగుతూ ఉన్నాయి. అంతకుముందేమో 2-3 కేసులకు వచ్చింది లాక్డౌన్ ఉన్న రోజులు. మరి ప్రభుత్వం ఏం చేసింది, ఒకటేసారి వైన్ షాపులు ఓపెన్ చేసి మరి అన్నీ ఓపెన్ చేసేసరికి ఒకటేసారి వందలుగా కుప్పలుగా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో మరి పూర్తిగా పిట్టలు రాలిపోయేటట్టు దాకా చూస్తూ ఉన్నది గవర్నమెంట్. మరి ఈ 2 గవర్నమెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2 కూడా విఫలమైనాయని చెప్పి నేను తెలియజేస్తాను. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహబూబాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కేశవపోయిన కోటిలింగం, సురేందర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ రకంగా మనం ఏర్పాటు ఈరోజు కాకుండా నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడాల్సిన కోసం ఈ సమావేశం ప్రారంభించాల్సిందిగా కేసు
గవర్నమెంటల్ మున్సిపాలిటీ పరిధిలో అంచనా బడ్జెట్ అత్యవసర మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఈనాటి ముఖ్య అతిథి అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, తోటి కౌన్సిల్ అందరూ, మీడియా సోదరులు, మన ఏఈ గారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పార్టీ మీటింగ్లో మన ఎలక్షన్ అయింది, ప్రమాణ స్వీకారం అయింది. నువ్వు పార్టీకి తేడా సమయం లేకుండా అందరూ కలిసిపోయి మన గవర్నమెంట్ మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడ కూడా నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ తారతమ్యం లేకుండా మన అభివృద్ధి చేసుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో అంచనా బడ్జెట్ ఫస్ట్ అయింది. ఈ ముందు దీంతో మనకు ఏ బడ్జెట్ ఎంత ఉండాలి, ఏది ప్రభుత్వం చేయాలనే అంశాల్లో ముందుగా అందరూ మనందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఏకగ్రీయంగా అంచనా బడ్జెట్ని ప్రపోజ్ చేయాలని మనం చెప్తుంది. సభ్యులందరికీ ఈరోజు మన జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలకు సంబంధించి బడ్జెట్కి సంబంధించిన ప్రత్యేక స్పెషల్ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. కరోనా ఉన్న నేపథ్యంలో ఇలా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం లేదు కాబట్టి చాలా మున్సిపాలిటీలో టెలికాన్ఫరెన్స్ ద్వారా బడ్జెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనం మాత్రం జిల్లా కలెక్టర్ గారి ఆమోదం తీసుకొని ఒకసారి సభ్యులందరూ కలుసుకున్నట్టు ఉంటుంది. సమావేశాన్ని స్వల్పకాలిక కాలంలో ఒకసారి కలుసుకున్నట్టు ఉంటుంది. కాలంలో పూర్తి చేసుకునే విధంగా ఒకసారి పెట్టుకోవాలని తప్పనిసరిగా పెట్టుకున్నాం. లేదంటే ఇక్కడ మనం టెలికాన్ఫరెన్స్ ద్వారా పూర్తి చేసింది. కాబట్టి సభ్యులందరూ సహకరించాలి. దయచేసి ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి. ఓన్లీ బడ్జెట్కి సంబంధించిన సెషన్ మాత్రమే. బడ్జెట్ మన ఎస్టిమేట్ బడ్జెట్ ఆమోదించడానికి మాత్రమే ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేరే ఇతర బడ్జెట్ కాకుండా వేరే విషయాలు మాత్రం డిస్కషన్ లేదు. సభ్యులంతా సహకరించి ఈ పూర్తి దగ్గర మరిపెడతో రేపు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మన జిల్లాలో మాత్రం కలెక్టర్ గారు అనుమతించారు కనుక మనం ఈ సమావేశం డైరెక్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దయచేసి సభ్యులకు సహకరించి ఇది ఒక 45 నిమిషాల లోపుగా ముగించేటట్టుగా సహకరించగల మీ అందరినీ అభ్యర్థిస్తూ మీ అందరి తోడు మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించారు. లాక్డౌన్ కారణంగా వలస కార్మికుల పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలను నిరసిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు చేర్యాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న వేలాది మంది వలస కార్మికులు జీవనోపాధి కోల్పోయి ఆహారం లేక స్వస్థలాలకు చేరుకునేందుకు చేతుల్లో డబ్బులు లేక కుటుంబాలను పోషించలేని దుర్భర జీవితాలను గడుపుతున్నారని, వారి దయనీయ స్థితిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు ఈరి భూమయ్య, గూడెపు సుదర్శన్, చేర్యాల బాలయ్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో పాటు వివిధ రాష్ట్రాల దేశాల నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో దేశవ్యాప్తంగా నల్ల బ్లాడ్జీలతోటి నిరసన తెలుపుతూ మరియు వలస కార్మికుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడుతూ ఈరోజు సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా మరియు చేర్యాల మండల కేంద్రంలోని కార్యకర్తల పాటు అందరం ఈరోజు నల్ల బ్లాడ్జీలతోటి నిరసన దిగడం జరిగింది. అదేవిధంగా వలస వచ్చినటువంటి కార్మికులకు 1,500 రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేశాం. మరియు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఏదైతే ఉన్నారో, భవన నిర్మాణంలో ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి సంక్షేమ బోర్డు నిధులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి ఈరోజు కార్మికులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కరోనా విపత్కర పరిస్థితులలో ఉపాధి లేక
ఈరోజు తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితులలో నిత్యావసర సరుకులు లేక మరి బియ్యం లేక చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రభుత్వాలు ఏదో సాయం చేసినట్లుగా 1500 రూపాయలు రేషన్ కార్డు ఉన్న వారికి ఇస్తున్నా అని చెప్తుంది తప్ప దానికి అనేక షరతులు వించి మరి పేదలకు ఆదుకున్నటువంటి పరిస్థితి ఎక్కడా కనబడతలేదు. గ్రామీణ ప్రాంతాలలో అనేక మంది పేదలు ఉన్నారు, వాళ్ళకు రేషన్ కార్డులు ఉన్నా కానీ రేషన్ కార్డులలో మన ఆధార్ కార్డు లింకు లేదని డబ్బులు కూడా వాడడం లేదు. మరికొంతమందికి మెసేజ్లు వస్తే వారి అకౌంట్ లో చెక్ చేసేసరికి అలా కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితి ఇది ఉంది. కేసీఆర్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి గొప్ప చెప్తున్నారు తప్ప ఈ కరోనా లాక్డౌన్ లో కారణంగా ప్రజలను ఆదుకున్నటువంటి పరిస్థితి ఎక్కడా కనబడడం లేదు. ఇది తూతు మంత్రంగా ఆదుకున్నట్లు నటించి 1500 అడపదడప కొంతమందికి వేసి చేతులు దులుపుకున్నారు తప్ప మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి పొట్టకుటి కోసం వలస వచ్చినటువంటి కార్మికులను తక్షణమే ఆదుకొని వారి ప్రాంతాలకు పంపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశానుసారం పట్టణంలోని 250 మంది గర్భిణీలకు పోషకాహారం, పండ్లు, కోడిగుడ్లు డీసీపీ నారాయణ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పోషకాహారం 5 ప్రాంతాలలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం స్థానిక రావిభద్రారెడ్డి గార్డెన్, ఎంఎన్ఆర్ గార్డెన్, వైఎస్ఆర్ గార్డెన్, సుమంగళి ఫంక్షన్ హాల్, పద్మశాలి భవన్, అర్బన్ కాలనీలలో జరిగింది. ఈ కార్యక్రమంలోని షీ టీం ఇన్ఛార్జి సలీమా, ఏసీపీ భూజంగరావు, పట్టణ ఇన్స్పెక్టర్ సుధాకర్, పట్టణ మహిళా ఇన్స్పెక్టర్ మంజుల, ఎస్ఐలు, ఆశా వర్కర్లు, ఇందిరా గర్భిణీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గారి తరఫున భువనగిరి పట్టణంలో ఉన్న గర్భిణీ తల్లులందరికీ కూడా ఒక పౌష్టికాహారాన్ని అందించడానికి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మా కమిషనర్ గారు ఇక్కడికి వారందరికీ కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ పంపడం జరిగింది. సాధారణంగా ప్రతి గర్భిణీ తల్లికి కూడా గర్భం దాల్చినప్పుడు పౌష్టికాహారం అందిస్తే పుట్టబోయే బిడ్డ తన ఆరోగ్యం ముఖ్య ఉద్దేశంతో మన ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అదేవిధంగా ఈరోజు మా కమిషనర్ కానీ అందరి తల్లులకు దాదాపు ఈరోజు భువనగిరి పట్టణంలో 250 మందికి 5 డిఫరెంట్ లొకేషన్స్లో, ఇది ఫస్ట్ లొకేషన్ ఇక్కడ, ఇంకా రిమైనింగ్ 4 లొకేషన్స్ కూడా కలుపుకొని దాదాపు 250 మందికి ఈరోజు ఆరోగ్యమైన ఈ ఫుడ్ కిట్స్ అందరూ కూడా అందించాలని మా కమిషనర్ చెప్పడం జరిగింది. మీరందరూ ఇది ఒక మంచి ప్రోగ్రాము. పోలీసు వారి తరఫున ఇది మేము స్పాన్సర్ చేయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కాబట్టి గర్భిణీ అందరూ కూడా లాక్డౌన్ టైం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇప్పుడు మేము ఇచ్చేటువంటి తీసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాను. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చేసిన షీ టీమ్స్ ఇన్ఛార్జ్ సలీమా గారికి, ఏసీపీ భుజంగరావు గారికి అండ్ డాక్టర్ అవినాష్ అండ్ ఇన్స్పెక్టర్ మంజుల, మన భువనగిరి పిఎస్సి డాక్టర్ గారు అండ్ ఇన్స్పెక్టర్ సుధాకర్, అదే కాకుండా ఇక్కడికి వచ్చేసిన అందరి గర్భిణీ తల్లులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా సిపి గారు శ్రీ మహేష్ భగవత్ గారు సారు ఇక్కడ ఒక 250 గర్భిణీ తల్లులకు, ప్రెగ్నెంట్ విమెన్ అందరికీ కూడా ఒక న్యూట్రిషియస్ రేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రేషన్ అక్కడి నుంచి పంపించడం జరిగింది. అందరినీ కూడా ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ ఈరోజు రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మీరు కూడా చాలామంది షాప్స్కి వెళ్ళలేకపోవడం కావచ్చు, లేకపోతే చాలా షాప్స్ తెరవకపోవడం వల్ల మీకు కూడా ఇబ్బందులు కొన్ని చూసింటారు. అండ్ అదే కాకుండా చాలామంది పేదవాళ్ళు కూడా కొన్నిసార్లు ఇవి అఫోర్డ్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళని కూడా చాలా వరకు గుర్తించి ఈ రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ రేషన్ను సద్వినియోగం చేసుకొని సో మీ న్యూట్రిషియస్ ఫుడ్ మామూలుగా మీరు ప్రెగ్నెంట్ టైంలో తీసుకున్నట్టయితే బేబీకి కూడా ఏం కాంప్లికేషన్స్ లేకుండా ఊళ్ళో వాళ్ళు చాలా బాగా మంచి గ్రోత్తో డెలివరీ అవుతారు. కాబట్టి దాని కొరకు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ న్యూట్రిషియస్ ఫుడ్ సప్లై చేయడం జరుగుతూ ఉంది.
ఇక్కడికి ఈ బెనిఫిషరీస్ అందరినీ కూడా భువనగిరి పట్టణం మొత్తం కూడా చూసి మనం ఒక 250 బెనిఫిషరీస్ ఒక 5 లొకేషన్స్లో, ఎందుకంటే మనకి కోవిడ్ సమయంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్లస్ ఆ రేషన్ కూడా మనం అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 5 లొకేషన్స్లో పెట్టడం జరిగింది. ఈ రేషన్ చాలా వరకు మా సిపి గారు దీన్ని కలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడము ప్లస్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఈ కరోనా టైంలో అందరం కూడా మనము ఈ గర్వించదగాల్సిన విషయం. కాబట్టి ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన మా సిపి గారికి అండ్ షీ టీమ్ గారికి, ఇక్కడికి వచ్చేసిన డాక్టర్ అవినాష్కు అండ్ కేసీ గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరూ కూడా ఇక్కడ వచ్చి ఒకరి తర్వాత ఒకరు మీరు రేషన్ తీసుకోవాలి. మెదక్ జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఫారెస్ట్ అధికారులు, అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్తో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 13 మండలాల్లోని అటవీ భూములు ఎక్కువగా ఉన్నాయని, కావున అటవీ భూములు ఉన్న గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకంలో అత్యధిక పనులు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో అటవీ ప్రాంతంలో ఉపాధి పనులు ఎక్కువగా జరగాలని అన్నారు. దీనికి గాను వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి ఉపాధి హామీ కూలీలతో అటవీ భూములలో మొక్కలు నాటించాల్సిన బాధ్యత ఫారెస్ట్ రేంజ్ అధికారులు, అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు తీసుకుని ఒక ప్రణాళికను రూపొందించుకొని దాని ప్రకారం పనిచేయాలన్నారు. రాబోయే హరితహారం కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో అటవీ భూముల్లో పనులు చేయించడం వల్ల భూగర్భ జలాలు పెరిగే విధంగా ఎక్కడ పనులు చేయాలో అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. భూగర్భ జలాలు పెరిగినప్పుడు ఆయా గ్రామాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనులు ప్రారంభించే సమయంలో ఆ ప్రాంతంలో స్థలం అనుకూలంగా ఉందా లేదా కూడా చూసుకోవాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు వర్షం కురిసినప్పుడు నీరు నిల్వ ఉంచే విధంగా చూడాలన్నారు. అటవీ భూముల్లో పనిచేసే వారికి వాటిపై సరైన అవగాహన అవసరమని, అప్పుడే అనుకున్నంత మేర పనులు విజయవంతం అవుతాయని కలెక్టర్ అన్నారు. దీనిలో ఫారెస్ట్ రేంజ్ అధికారులకు ఎక్కువగా అవగాహన, పరిజ్ఞానం ఉంటుందని, దీనికి అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు వారితో సహకరించి పనులు పూర్తి చేయుటకు సమావేశాలు ఏర్పాటు చేసుకుని పనులు విజయవంతమయ్యేలా చూసుకోవాలని కలెక్టర్ వివరించారు. అధికారులు చేసే ప్రతి పనిలో నిబంధనలు పాటించాలని, ఫారెస్ట్ భూములలో మొక్కలు అధిక శాతం బతికే విధంగా నాటాలన్నారు. ఉపాధి హామీ పథకం హరితహారం పనులకు వచ్చే కూలీలకు మాస్కులు, సబ్బు, హ్యాండ్ శానిటైజర్లు ఉంచాలని, భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. సమావేశంలో మెదక్ డిఎఫ్ఓ పద్మజారాణి, సిసిఎఫ్ డిఆర్డిఓ, జిల్లా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్లు, అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో ఇంకా మిగతా పరిమితి కూడా ఉండొచ్చు. అంటే గ్రౌండ్ వాటర్ కొంత అభివృద్ధి అయినా మనం డ్రా చేసేది అంతకంటే ఎక్కువ డ్రా చేస్తాం అనుకోండి. ఫారెస్ట్ ఏరియా ఏమన్నా ఇంక్రీజ్ అయిందా మన దగ్గర, లేకపోతే ఉన్నదే తగ్గిపోయిందా? మరి అంటే మనం చేసే పనిలో మనం చేసే పనిని వేరీకి వేసుకుంటే మనం సరైన దిశలో వెళ్తున్నామా వెళ్ళట్లేదు అనేది తెలుసుకుందాం. ఐ డోంట్ నో, మీరు ఏమైనా చూసారా మేడం? గత 12 years నుంచి ఫారెస్ట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి దిగొచ్చిన చైనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరపాలన్న తీర్మానానికి చైనా మద్దతు. పంటల సాగు విధానంపై ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం. హాజరు కానున్న మంత్రులు, కలెక్టర్లు, అధికారులు, రైతు సంఘాల నేతలు. అంఫాన్ తుఫాను కారణంగా సముద్రంలో పెరిగిన అలల ఉధృతి. సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు. 2 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని పట్టుకొచ్చిన టిక్ టాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక పట్టినగర్ కు చెందిన రొడ్డా వెంకటేశ్వర్లు ఆచూకీ పంజాబ్ లో లభ్యం. మంచిర్యాల జిల్లా నెల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎద్దు లచ్చన్న అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం. 45 రోజులుగా తన ధాన్యాన్ని కొనడం లేదంటూ ఆవేదన.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.